ఓపెనింగ్ రోజే మీరు రిలీజ్ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేశారు. అవును. మధ్యలో 2 నెలలు షూటింగ్లు ఆగిపోయినాయి. ఎలా బ్యాలెన్స్ చేశారు? అది కొద్దిగా టైట్ అయింది. యాక్చువల్గా అయితే హ్యాపీగా రిలాక్స్డ్గా జనవరి 1కి అయిపోవాల్సింది ప్రింట్. సో మాకు ఆగస్టు సెప్టెంబర్ ఈ స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అందరంటే తెలుసా, అనిల్ ఫాస్ట్గా తీసేస్తాడు, ఏం కాదు మీరు ఊరుకోండి అని చెప్పి ఆపారంట. సాహు గారు చెప్తున్నారు, తీసుకొచ్చి నాకు ఇచ్చారండి ప్రెజర్ అని. సో ఏమైపోయింది, నవంబర్ ఒక్క మంత్లో నేను సినిమా అంతా ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇక కింద పడి అక్టోబర్ నవంబర్ పుష్ చేయగలిగాం. డిసెంబర్లో 2 సాంగ్స్ చేసాం. కొన్ని ఎలాగో ఫైనల్గా అనుకున్న టైంకి అన్నీ ఫినిష్ చేయగలిగాం. కాకపోతే కొద్దిగా బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎస్ అదే అంటే స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వర్క్ అంటే ద బెస్ట్ తీయాలి, లిమిటెడ్ టైంలో తీయాలి. సో భీమ్స్కి ఏమో 2 ప్రాజెక్టులు ఉన్నాయి కదా, రవితేజ గారి ఫిల్మ్ ఉంది, మన ఫిల్మ్ ఉంది. అతను అక్కడ ఆర్ఆర్ చేయాలి, ఇక్కడ ఆర్ఆర్ చేయాలి, 2 టీమ్స్ ఉన్నాయి. సో అలా అటువంటి. సో ఈ ప్రాసెస్లో కొద్దిగా డిలేస్.